హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎట్లున్నారు? అందరు బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మేమందరం కలిసి ఈరోజు వేములవాడ వెళ్తున్నాం. చూస్తారు కదా, మమ్మీ వచ్చింది, అత్త వచ్చింది, అమ్మమ్మ వచ్చింది, అందరు వచ్చేసారు అన్నమాట. సో మేమందరం కలిసి వేములవాడకి స్టార్ట్ అవుతున్నాం. పొద్దున దీపం అయితే పెట్టేసినాం. వెళ్తున్నాం కదా, వెళ్ళేటప్పుడు దీపం పెడదామని దీపం పెట్టినాం, దేవుని మొక్కుకున్నాం, కొబ్బరికాయ కొట్టినాం, పూజ అయిపోయింది. మా ఆయన సామాన్ సదురుతున్నాడు. సో ఇదైతే వేములవాడకి అయితే వచ్చేసినాం. సో ఇప్పుడు ఇక్కడ కార్ పార్కింగ్ దగ్గర ఆగినాం. పువ్వులు ఇవి కొనుక్కుంటున్నాం అన్నమాట. ఎందుకు వచ్చినాం అనేది ఇంకా ఫ్యూ మినిట్స్లో మీకు తెలిసిపోతుంది, చూడండి వ్లాగ్. సో మీకు చాలామంది డౌట్ ఉంటుంది అనమాట, బాబుని చూసిన వాళ్ళందరూ ఏంది ఆ ఎంటికలన్నీ అంత పెద్దగా ఉంటాయి అనేసి. మేము స్టైల్ కోసం ఏం పెంచట్లేదు. చూడండి, అవన్నీ పుట్టెంటికలే. ఇప్పుడు అర్థమైందని నేను అనుకుంటున్నా. పుట్టెంటికలు వాడి ఇక్కడ ఉన్నాడు చూడు, వైట్ టీషర్ట్ వాడు లండన్కి వెళ్ళిండు, వాడు మేనమామ. వాడి వల్లనే నా కొడుకుకి ఇన్ని రోజులు ఆ ఎంటికలను మోయాల్సి వచ్చింది. ఎవరు చూడు వాడిని ఫస్ట్ ఆడపిల్లనే అనుకున్నారు. సో ఇప్పుడు నా కొడుకుని అబ్బాయిలా చూపించే టైం వచ్చేసింది. ఈ నా కొడుకుకి విడుదల అన్నట్టు నా కొడుకు టైం వచ్చింది అనమాట. వీడి వల్లనే నా కొడుకు ఇన్ని రోజులు అవమానాలు పడ్డాడు అందరితోని. ఆడపిల్ల అని, అసలు వాడు ఆడపిల్ల కాదు, మగపిల్లోడే. అంత పెద్ద ఎంటికలు అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే, ఆయన ఎంత ఏడుస్తాడో అనుకున్నాం మేమైతే గుండు చేపించుకుంటే. ఎందుకంటే వాడి హెయిర్కి వాడు ఎంత అటాచ్ అంటే చెప్పలేనంత అటాచ్మెంట్. అసలు నార్మల్గా ఇంట్లో ఎప్పుడైనా మేము హెయిర్ కట్ చేస్తాంరా అంటేనే ఫుల్ ఏడుస్తాడు. అలాంటి వాడు అసలు ఎంత సైలెంట్గా కూర్చుంటుందో చూడండి వీడియోలో. ఎంత ఏడుస్తాడో, అసలు చేయనియడో అనుకున్నాం. బట్ ఓకే, చూడండి మీరు ఎంత క్యూట్గా కూర్చున్నాడో. చేతిలో కుడుకలు ఇస్తే కూడా వీటిని వదలకుండా కూర్చున్నాడు. వెనుక మా బిడ్డ ఏడుస్తుంది, తమ్మునికి ఎంటికలు కట్ చేస్తురని. కానీ వాడు మాత్రం ఏం ఏడుస్తలేడు అసలు. మంచిగా నిమ్మలంగా కూర్చొని కుడుకలను పట్టుకుని గట్టిగా చేతులకి వెళ్ళి జారకుండా పట్టుకున్నాడు. ఫస్ట్ మనం 5 కత్తెరలు చేస్తాం కదా, 5 కత్తెరలు తీసి మనము గుళ్ళకి వెళ్తుంటప్పుడు అక్కడ చెట్టు ఉంటుంది, ఆ చెట్టులో వేయాలన్నమాట. అండ్ ఇప్పుడు చల్లగా ఉన్నాయండి నీళ్ళైతే. కొంచెం నీళ్ళు పడ్డప్పుడే కొంచెం చిక్కు అన్నాడు. అది కూడా ఏడో ఎక్కువ ఓకే అనుకున్నా. నేనే ఇంకా నీళ్ళు బాగా చల్లగా ఉన్నాయి కదా అని నేనే అంటున్నాను నా కొడుకు కోసం అని. సో ఓకే అంతా నిమ్మలంగా గుండె అయితే చేంజ్ చేసుకుంటున్నాడు. అసలు ఎంత సైలెంట్ కూర్చున్నాడో వాడైతే. అసలు మేమైతే అక్కడ లిటరలీ షాక్. అదే ఎంత ఏడుస్తాడో నా కొడుకు అనుకున్నా, కానీ చాలా సైలెంట్గా ఉన్నాడు. గుండె అయితే స్టార్ట్ చేసిర్రు చేయడం. సో వాడైతే అట్లనే కూర్చుండు, అసలు ఏమనట్లేదు. చేతిలో చూసిరా కొడుకు అయితే అట్లనే పట్టుకున్నాడు. అసలు అందరం అదే అనుకున్నాం, వాడు చూడు ఎంత ముద్దుగా పట్టుకుంటా కొడుకు అని. అలా అక్క వెనకకి వెళ్ళి ఏడుస్తూనే ఉంది, తమ్ముని గుండు కొట్టిస్తున్నామని. సో మెల్లమెల్లగా గుండె అయితే స్టార్ట్ చేసేసినాం. మంచిగా అసలు వాడికి ఏం అర్థమవుతలేదు. తర్వాత అంతా అయిపోయాక చూడండి వాడి ఫేస్ ఎంత పెడతాడో. సో అప్పుడు మీకు ఆ ఫేస్ చూస్తే నాకైతే ఒక రకంగా అనిపించింది, మీకు ఎట్లా అనిపించిందో చూడండి. బాస్ గుండు బాస్ లైక్ పప్పా బాస్ అవుతాడు. డబల్ గుండు అవుతాడు. మర్చిపోడకి
సో గుండె అయితే కంప్లీట్ అయిపోయింది, చేపించేసినాము. అయినా కూడా వాడు అట్లనే పట్టుకొని ఉన్నాడు నన్ను. ఇప్పుడు చూడండి, ఏడుస్తుండు చూస్తురా వాడి ఎంటికలు పోయినాయి అని. ఇక కొంచెం స్నానానికి తీసుకెళ్తాను చూడండి. ఇప్పుడు అగో చూసిరా వాళ్ళు తాచుతో ఉన్నాడు. గుండె అయిందండి, బాధపడుతుంది నా కొడుకు. ఫేస్ చూసిరా ఎంత ఇన్నోసెంట్గా పెట్టిండో. అసలు ఏడవకు అని మా బిడ్డ చెప్తుంది. మన జుట్టు పోయిందంట చెప్తున్నాడు తాతకి పండుకొని, జుట్టు పోయింది నా జుట్టు పోయింది అని. మా మమ్మీ అంటది రోషన్ మామని వేసింది ఇదంతా, రోషన్ మామకు కూడా కొట్టిద్దాం అని చెప్తుంది. ఆడ ఏడుస్తూనే ఉన్నాడు, మామగాడే వేసింది అదంతా అని చెప్తుంది మమ్మీ. వాడు అట్లనే చూస్తున్నాడు. రోషన్ గాడు వచ్చిండు, వాళ్ళ మామ కూడా కొట్టిద్దామా అని చెప్తుంటే ఆయన అలిగినప్పుడు ఆ మూతిని అట్లా రాసాడు అనమాట. నిద్ర వచ్చినప్పుడు, అలిగినప్పుడు, కొంచెం డల్గా ఉన్నప్పుడు ఆ టైంలో చూసాడు అన్నమాట. చూడండి అని చూపు ఎంత చూస్తాడు, దొంగ చూసినట్టే చూస్తుండు మొత్తం. ఏదో దొంగ కోళ్ళు పట్టేటోళ్ళకైనా చూస్తున్నావు అని అంటే మా డాడీ నన్ను అట్లా అంటావు నాకు అని అంటుండే డాడీ నన్ను. డాడీ వాళ్ళ ఇంటి పేరు కోల్ అన్నమాట, అన్నందుకు అట్లా. సో ఇప్పుడైతే ఇక గుండు పాట అంతా అయిపోయింది కదా, స్నానం చేయించినాం, ఫ్రెష్ అయిపోయినాం. ఇవాళ మామనే ఎత్తుకున్నాడు గుండు చేయించినందుకు. స్టార్ట్ అయినా ఇక మెల్లగా దర్శనానికి అయితే దర్శనం చేసుకోవాలి కదా. ఇక దర్శనం చేసుకొని మేమైతే రూమ్కి అయితే వెళ్ళిపోతాం. రూమ్కి వెళ్ళి ఇంకా మాకు ఇంకా బోనం చేసేది ఉంది, బోనం చేయాలి. లోపలికి కెమెరా అలౌ లేదు కదా మనకి, సో ఇక్కడ వరకే మనకు అలౌ ఉంటుంది. నేను మళ్ళీ దర్శనం అయిపోయినాక బయటికి వస్తాం కదా, అప్పుడు మళ్ళీ తీస్తాను, ఎందుకంటే దర్శనం దగ్గర ఉండదు. సో మా దర్శనం కంప్లీట్ అయిపోయింది, బయటికి అయితే వచ్చేసినాం. సో ఒక్కొక్కరం బయటకు వచ్చినాం. ఇంకా మమ్మీ వాళ్ళు వీళ్ళందరూ వెనకకి వెళ్ళి నడుచుకుంటూ వస్తారు. గుండె కొట్టించుకున్నాను, అందులోనే ఉన్నాను నా కొడుకు, ఇంకా బయటికి అయితే రాలేదు. మేమైతే రూమ్కి వెళ్ళిపోతున్నాం.